హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో రోజు రోజుకి వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు చాలా అసంతృప్తి పడుతున్నారు. కొంతమంది మీడియా ముఖంగా వచ్చి కూడా వాళ్ళ గోడును వినిపిస్తున్నారు. మరికొంత ఎమ్మెల్యేలు రాజీనామా చేసేస్తున్నారు. సో రీసెంట్గా మద్దిశెట్టి వేణుగోపాల్ గారు కూడా అసంతృప్తితో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత కూడా మళ్ళీ కలవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అలాగే మరొక వ్యక్తి కాపు రామచంద్రారెడ్డి గారు ఇప్పటికే ఆయన రాజీనామా చేశారు. సో ఆల్మోస్ట్ ఒక 2 టికెట్లు అవుట్ అని చెప్పొచ్చు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. సో దాని గురించి ఇది పరంపర కొనసాగుతూనే ఉంటుందంటే, ఎందుకంటే ఇప్పుడు కాదు, ఇది స్టార్ట్ అవ్వాల్సిందే. ఇప్పటికే బయటికి సగం ఖాళీ అయిపోవాలి. అంటే నేను గమనిస్తున్న దాన్ని బట్టి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అనే కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు, ఆ రోజు ఆయన సమావేశంలో మాట్లాడినప్పుడు వార్తల్లో నిలిచిన అంశం ఏంటంటే, ఈసారి సుమారుగా 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇవ్వము, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాము, ఖచ్చితంగా స్థానభ్రంశం ఉంటుంది, ఇక్కడ వాళ్ళని అక్కడ వాళ్ళు ఇక్కడ స్థాన చలనం ఏదే ఉంటుంది, ఇవ్వకపోవచ్చు అన్నట్టుగా. దానికి కూడా ప్రశాంత్ కిషోర్ గారి సర్వే ఒక కారణం. ప్రశాంత్ కిషోర్ గారు చాలా వరకు కూడా 175లో లేదా 151లో ఎవరెవరు మంచి పనులుగా మంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఎవరెవరు మంచి ఎమ్మెల్యేగా లేరు అనే అంశం మీద తెర మీదకి వచ్చింది. అది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ట్విస్ట్ కాదు అంటే ఒక మోస్తరు కామెడీగా అనిపించింది నాకు. ఆ అంశం ఏంటంటే, ఎమ్మెల్యేల పనితీరు బాగోలేకే ప్రజలు తిరస్కరిస్తున్నారు, దాన్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి సీట్ ఇవ్వట్లేదు అనేది ఒక అంశం తెర మీదకి వచ్చింది. నాకు ఇది ఎందుకు కామెడీగా అనిపించిందంటే, గెలిస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోతో గెలిచారు, మొత్తం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పథకాల వల్ల గెలిచారు అని అంటారు. ఓడిపోతే ఎమ్మెల్యే పనితీరు బాగోలేదంట. ఇది ఎంతవరకు కరెక్టు కాదు కదా. అంటే గెలిస్తే నీ మహిమ, గెలవకపోతే మా మహిమ, అట్లా ఉంది పరిస్థితి. అండ్ ఇట్లా జరుగుతున్న నేపథ్యంలో ఆయన ముందు 40 మంది అన్నారు, 40 కాస్త 50 అయింది, 50 కాస్త 60 అయింది, మొన్నటికి మొన్న 90 అయింది. 90 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి అవుట్ ఆఫ్ 151 90 మందికి ఇవ్వడం లేదు, కొత్త వాళ్ళని తెర మీద తీసుకొస్తున్నారు. వీళ్ళని కూడా ఈ 90 మందిలో కూడా ఎవరికి ఒకవేళ అవకాశం ఇచ్చినా జంబ్లింగ్ అనమాట, ఇక్కడ నుంచి అక్కడ ఇక్కడ మారుస్తూ వచ్చే అవకాశం ఉందంట. బట్ వాళ్ళ ఇష్టం అది. అలా మార్చడం వల్ల గెలుస్తారో మరి ఎవరు ఏ జ్యోతిష్యుడు చెప్పారో ఏంటో మనకు తెలియదు, కానీ అది జరగబోతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి చాలామంది వెళ్తున్నా కూడా అవకాశం దొరకట్లేదు. ఆయన అసలు నియోజకవర్గాలు కాదు, జిల్లాల వారీగా పర్యటన చేయకపోతే ఇంక నియోజకవర్గాల వారీగా ఏం పర్యటన చేస్తారు ఆయన? ఛాన్సే లేదు. సో ఇవన్నీ కూడా చాలామంది వరకు కూడా లోపల ఉంది, బ్లోఅవుట్ అవ్వట్లేదు. సంక్రాంతి తర్వాత చూడండి ఇంకెంతమంది అవుతారు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే సంక్రాంతి వరకు ఏంటంటే కొంచెం హోదాగా ఉంటుంది కదా, సంక్రాంతి పండగ ఏమైనా ఇనాగ్రేషన్లు, పండగలు, పున్నాలు, ఆ తర్వాత కోళ్ళు పందాలు, బెట్టింగ్లు ఇలాంటివి అయినప్పుడు కొంచెం ఎమ్మెల్యే సాబ్ అన్నట్టుగా ఒక హోదా ఉంటుంది. పైగా చుట్టూ మంది మార్బలం పోలీసులు ఉంటారు కదా. ఇప్పుడే రిజైన్ చేస్తే సంక్రాంతికి ఆ వెలుగు ఉండదుగా, ఆ స్థాయి ఉండదు. కాబట్టి చాలామంది సంక్రాంతి వరకు ఓపిక పడుతున్నారని నా అభిప్రాయం. ఇంకొంతమంది వెక్స్ అయిపోయి ఇట్లా రిజైన్ పెట్టేస్తున్నారు. ఇప్పుడు దాడి వీరభద్రరావు గారు, ఆ తర్వాత ఆయన ఎవరు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, తర్వాత దేవన్ రెడ్డి గారు గాజువాక, ఇప్పుడు అనిల్ గారు, రోజా గారు కూడా లైన్లో ఉండాలని కొన్ని వార్తలు వస్తున్నాయి. రోజా గారు వాళ్ళు కూడా ఏంటంటే, ఎందుకు వార్తలు వస్తున్నాయంటే, అంటే ఊరికే కాదు, జనరల్గా సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతుంటాయి. ఎట్లా అంటే ఎలా చేస్తారన్నా సార్, టికెట్ ఇవ్వరు. టికెట్ ఇవ్వనప్పుడు ఆవిడ కూడా ఏం మాట్లాడు, ఈసారి మీకు కూడా నగరి నుంచి టికెట్ ఉండదట కదా అని అంటే, లేకపోయినా పర్వాలేదు అన్న, ఎవరి పేరు ప్రపోజ్ చేస్తే వాళ్ళకి మేము సపోర్ట్ ఇస్తామని అన్నారు. నెక్స్ట్ గుడివాడ అమర్నాథ్ గారు, ఆయన కూడా అలాగే మాట్లాడుతున్నారు. కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారనే వార్త వచ్చింది సోషల్ మీడియాలో. బట్ ఆయన మామూలుగా ఏదో స్వెట్టింగ్ ఏదో తుడుచుకునే సందర్భం అనుకోండి మరి కదా. మరి గుడివాడ అమర్ గారు ఎంత ప్రయారిటీలో ఉండేవారు. రోజా గారు, తర్వాత మాజీ మంత్రి అనిల్ కుమార్ గారు, ఆయన కూడా ఏమన్నారు, ఎవరు ప్రపోజ్ చేస్తే ఆ అన్నకి ఆయన అక్కడ మేము నిలబెట్టించి మేము గెలిపించుకుంటాం, మాకు అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి, తర్వాత పార్టీలో పదవులు ఏవో చూసుకోవచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. లోపల మాత్రం మేకపోతు గాంభీర్యం అంటారు, అర్థమవుతుందా? బయటికి మాత్రం పులి తోలుకపోకుండా లోపల మేక, అది ఆ భయం లోపల ఉంది, బయటికి మాత్రం ఏం కాదు, నెక్స్ట్ అన్నే సీఎం అన్నట్టుగా మాట్లాడుతున్నారు కదా. ఇట్లాగ ఉన్నప్పుడు అయితే ఇక్కడ కాపు రామచంద్రారెడ్డి విషయంలో మనం మాట్లాడుకోవాలి. ఇవాళ విషయంలో మద్దిశెట్టిను
కాపు గారిద్దరిలో కాపు రామచంద్రారెడ్డి కాస్త ఆర్గ్యుమెంట్కి కూడా దిగారంట ఈరోజు తాడేపల్లి ప్యాలెస్ దగ్గర అని వార్తలు వస్తున్నాయి. అంటే ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినా ఎవరు స్పందించకుండా, ఎవరు ఏమైనా మాట్లాడకుండా, ఇప్పుడు పార్టీ అన్నాక చిన్న చిన్న విభేదాలు వస్తాయి, అభిప్రాయ భేదాలు వస్తాయి, కార్యకర్తల్లో గొడవలు వస్తాయి, లేదంటే సమావేశాలు అయినప్పుడు చిన్న చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతాయి. అవి ఆ ఇన్ఛార్జ్ మంత్రో అవి సమీక్ష నిర్వహించి సెటిల్ చేయడము, లేదా ఆ ఇన్ఛార్జ్గా ఎవరినైతే పెట్టారో వాళ్ళు సెటిల్ చేయడము, దాన్ని మళ్ళీ అధినేతగా ముఖ్యమంత్రికి తీసుకొచ్చి చెప్పడము, దీన్ని మళ్ళీ ఆయన వాళ్ళ మెయిన్లీ వాడిని పిలిపించి బొజ్జగించి పంపించడం లాంటివి జరగాలి. ఇక్కడ అదేం జరగదుగా. ఈయన ఎప్పుడు తాడేపల్లి ప్యాలెస్ విధి బయటకు రారు. ఏవైనా పథకాలు ఏమైనా ఇనాగ్రేషన్ ఉంటే వస్తారు. అది కూడా 5 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా హెలిప్యాడ్లో వెళ్తుంటారని వార్తలు ఉన్నాయి. మరి ఇలా ఉన్నప్పుడు సామాన్యులకి మీ గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలకి వాళ్ళకి ఎప్పుడు కలుస్తారు, ఎప్పుడు వాళ్ళ భావాలు తెలుసుకుంటారు, వాళ్ళ ఆవేదన ఎప్పుడు ఈయన ముందు వ్యక్తపరుస్తారు? మహా అయితే ఆయన సొంత నియోజకవర్గంకి వెళ్ళి అక్కడ మాట్లాడే అవకాశం ఉంటుంది, కానీ మిగతా 175 నియోజకవర్గాలు 174 నియోజకవర్గాలకు వెళ్ళేది లేదుగా. ఎప్పుడు వెళ్తారు? మీరు కింద స్థాయి సమస్యలు ఎలా తెలుస్తాయి? మినిస్ట్రీకే వాల్యూ లేనప్పుడు ఎమ్మెల్యేలకి ఏముంటుంది, జడ్పీటీసీలకి ఏముంటుంది, ఎంపీటీసీలకి ఏముంటుంది, సర్పంచుల సంగతి అయితే ఇంకా మరి చెప్పనవసరం లేదు. వాళ్ళకి పదవులు, వాళ్ళకి అధికారాలు లేవు, ఫండ్స్ లేవు. ఇంకెందుకు సర్పంచ్, ఎందుకు మున్సిపల్ చైర్మన్లు? అట్లాంటి పరిస్థితి అయిపోవడంతో ఒక్కొక్కరుగా లోపల ఉన్న బ్లోట్ని అలా దాచుకొని ఉంటున్నారు. కొంతమంది కాపు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఓపెన్ బరస్ట్ అయిపోతున్నారు. అయిపోయి ఎన్నిసార్లు వచ్చినా మమ్మల్ని కలవనివ్వట్లేదు, నిజంగా మీకు కలవడం ఇష్టం లేదా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాకు అడ్డు చెప్తున్నారా అనే విధంగా కూడా ఆయన ఈరోజు ఆర్గ్యూ చేశారని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు. సో అంటే ఆఖరికి ఇంకా తెగించేసి ఏదో తేల్చుకుందామని వచ్చే వాళ్ళకు కూడా కలవట్లేదు. అది ఎంత పెయిన్ ఉంటుంది. ఒక్కసారిగా మన చుట్టూ మంది మార్పులు ఒక హోదా ఉన్న వ్యక్తులకి ఎప్పుడు రేపు కనీసం పట్టించుకోవట్లేదు. అంతా ముఖ్యమంత్రి మేట నొక్కితే అన్ని పథకాలు ఇప్పుడు పైన ఎమ్మెల్యే ఎందుకు, మంత్రి ఎందుకు, అధికారులు ఎందుకు, వీళ్ళందరూ ఎందుకు? ఇంకా ఒక చైన్ ప్రాసెస్ ద్వారా వెళ్తే వీడి నుంచి వీడికి, మంత్రుల నుంచి అధికారులకి, అధికారుల నుంచి లోకల్గా స్థాయి ఉండే ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్యేల నుంచి సర్పంచ్లకో, లేదా ఎంపీటీసీలకో, లేదా లోకల్గా ఉండే చిన్న చిన్న లీడర్లకో, యూత్ ప్రెసిడెంట్లకి అలాగా ఒక్కొక్కరిగా బదిలీ అవుతుంటే అధికారము, లేదంటే పనులు కానీ అలా ట్రాన్స్ఫర్ అయ్యి వస్తుంటేనే అందరికీ ఒక ప్రాజెక్టులకు సంబంధించి 4 పైసలు కలుగుతాయి, వాళ్ళకి హోదా ఉంటుంది. ఎమ్మెల్యే దగ్గర కూడా వస్తారు కదా, బాబు నాకు పెన్షన్ రావట్లేదు, బాబు నాకు ఇల్లు స్థలం ఇప్పించను, బాబు మేము ఇల్లు కట్టుకుని నాకు డబ్బులు ఇప్పించను, రకరకాల అర్జీలు వస్తుంటాయి కదా, లేదా మా అబ్బాయికి ఒక కంపెనీలో జాబ్ ఇప్పించండి నేను వస్తుంటాయి కదా. మరి అవన్నీ వీళ్ళకి ఏంటి, ఎక్కడుంది అవకాశం? కంపెనీలో జాబ్ ఇప్పిస్తామంటే కంపెనీలు లేవు. పోనీ గవర్నమెంట్ ఏమైనా మేళా వేసాడో జాబ్ మేళా అంటే అది లేదు. పోనీ ఇల్లు స్థలాలు ఏవో టిడ్కో సంబంధించి ఇన్ని కట్టారు ఏమైనా ఇస్తారా అంటే అవి ఒక 60,000 ఎన్నో ఇచ్చారు, మిగతా సైడ్కి ఆపేశారు. ఒకటి కాదు, అన్ని సంవత్సరాలు ఇంకా వాళ్ళు విసిగిపోయి వెక్స్ అయిపోయి విసిగి వేసారి ఇంకేమనలేక ఆర్గ్యుమెంట్కి దిగి కొంతమంది సైలెంట్గా రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీ అభ్యర్థిత్వం కూడా రాజీనామా చేసేస్తున్నారు. మీరు ఇక్కడ గమనించారో లేదు? ఎమ్మెల్యేగా మాత్రమే రిజైన్ చేసేస్తే ఓకే, సర్లే ఇంక 2 నెలల్లో ఉంది, నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరో వస్తారులే, ఆపద్ధర ఎమ్మెల్యేగా ఎవరో ఉంటారు ఏదో అనుకోవచ్చు. ఎలాగో మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు అవి అయ్యేది లేదు. మరి అలాంటి సందర్భంలో అభ్యర్థిత్వాన్ని కూడా ఎందుకు రాజీనామా చేస్తున్నారు? ఎందుకని? బట్ దీనికి వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యే పనితీరు సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళకి ఈసారి టికెట్ ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు, అందుకే వాళ్ళు రాజీనామా చేస్తున్నారు. మరి మిగతా బాగున్న ఏరియాలో చెప్పండి, ఏవీ లేవు కదా. అదే అంటారు, ఒకటి రాష్ట్రానికి తండ్రిగా ఉన్నప్పుడు ఆ బాధ్యత ఉన్నప్పుడు బాధ్యత తండ్రిదే తీసుకోవాలి. గెలిపోవటంలో తండ్రిదే బాధ్యత. పిల్లలు చెడిపోతున్నారంటే తండ్రిదే కదా రెస్పాన్సిబిలిటీ. చెప్పాలి కదా, చెప్పి చూడాలి కదా. అప్పటికప్పుడు వెళ్ళిపోతాడు కర్మ, అది పక్కన పెట్టండి. వెళ్ళాలి, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి సమీక్ష చేయాలి, నిర్వహించాలి. అవేం లేదు కదా. సో ఇంకా మీరు సంక్రాంతి తర్వాత ఇంకా ఎంతమంది చూస్తారో చూస్తూ ఉండండి అలాగే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.